echo of his car. கர்த்தருக்குள் பிரியமான என் அன்பு சகோதர சகோதரிகளே, ప్రభు నందు ప్రియమైన నా సహోదర సహోదరి, உங்களை ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் நாமத்தில் இந்த காலை வேளையில் அன்போடு கூட வாழ்த்துகிறேன். ఈ ప్రొద్దుటి వేళ ప్రభువైన యేసుక్రీస్తు నామం నందున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. அழைப்பின் எதிரொலி ஊழியமானது பெரிய அளவில் வளர்ந்தோங்கி நடந்து வருகிறது. మా ఎకో ఆఫీస్ కాల్ పరిచర్య ఎంతో అద్భుతంగా ముందడుగు వేసి బాగా ఎదుగుతుంది. இதில் உள்ள எல்லா ஊழியர்களும் கடுமையாக உழைத்து நேரம் இல்லாமல் கஷ்டப்படுகிறார்கள். మా పరిచర్యలో మా సేవకులు అందరూ చాలా కష్టపడి వాళ్ళు సేవ చేసి కష్టపడి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. அதோடு கூட இந்த யூடியூப் ஊழியத்தையும் நடத்தும்படி கர்த்தர் எங்களுக்கு கட்டளையிட்டார். దాంతోపాటు ఈ యూట్యూబ్ పరిచర్యను కూడా ప్రభు మాకు ప్రసాదించాడు. இதில் ஏராளமான பண செலவுகளும் சரீர உழைப்பும் இன்னும் நேரங்களும் அதிகமாக செலவிடப்படுகின்றன. దీంట్లో ఎంతో మనం ధనము పోయవలసి ఉంది. మనిషి మా ప్రయత్నాలు కూడా మా శారీరక ప్రకారమైన ప్రయత్నాలు అలాగే మా ఎంతో కఠిన ప్రయత్నాలు దీంట్లో మేము వేస్తున్నాము. ஆனால் உலகத்தின் பல தேசங்களிலிருந்து ஏராளமான மக்கள் இந்த செய்திகளை கேட்டு பயன் அடைகிறதை நாங்கள் அறிந்து நாங்கள் சந்தோஷமாக இதை செய்கிறோம். కానీ ఎంతో మంది ఈ మా పరిచర్య మూలంగా వాళ్ళు లాభం చెందుతున్నారని లోక ప్రకారంగా అంతర్జాతీయంగా చాలామంది మాకు ఫోన్ చేసి మాకు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. நீங்கள் இந்த செய்தியை இங்கே உள்ள யூடியூப் சேனலை நீங்கள் மற்றவர்களுக்கு அறிமுகம் பண்ண வேண்டும். ఈ మా సువార్త గురించి మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలు, మీ స్నేహితులకు మీరు పరిచయం చేయాలని వేడుకుంటున్నాను. நீங்கள் இதுவரையிலும் இதற்கு சப்ஸ்கிரைப் பண்ணாவிட்டால் நீங்கள் இப்பொழுதே சப்ஸ்கிரைப் பண்ண வேண்டும் என்று உங்களை அன்பாய் கேட்டுக்கொள்கிறேன். మీరు ఒకవేళ ఇంకా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని మేము మీకు మనవి చేస్తున్నాం. உங்களுக்கு தெரிந்த மற்றவர்களையும் இந்த எக்கோ ஆஃபீஸ் கால் சேனலுக்கு சப்ஸ்கிரைப் பண்ணும்படி உற்சாகப்படுத்தி அவர்களை செய்யும்படி கேட்டுக்கொள்கிறேன். మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులకు కూడా కొంచెం చెప్పి వాళ్ళ దగ్గర కూడా మా ఎకో ఆఫీస్ కాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మీరు వాళ్ళకి చెప్పాలని మనవి చేస్తున్నాను. நீங்கள் எங்களுக்கு பணம் அனுப்ப வேண்டிய அவசியம் இல்லை. మీరు మాకు ఏమైనా డబ్బో కానుకో పంపించాలని మేము ఎప్పుడూ అడగము. சங்கீதம் 72:13 விதமாக சொல்கிறது. కీర్తనల గ్రంథం 72వ అధికారం 13వ వచనం ఇలా సెలవిస్తుంది. பலவீனனுக்கும் எளியவனுக்கும் கர்த்தர் இறங்கி எளியவர்களின் ஆத்துமாக்களை ரட்சிப்பார். నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును అని రాయబడి ఉన్నది. இந்த ரட்சிப்பு என்று சொல்லப்படுகிற இந்த வார்த்தை உலகத்தில் சாதாரணமாக வேறு எவராலும் விளக்கப்பட முடியாது, பயன்படுத்தப்பட முடியாத ஒன்று. రక్షణ అన్న మాట వేరే లోక ప్రకారమైన ఏ మతంలో కూడా ఇవ్వబడలేదు. దాని గురించి ఎవరు వ్యక్తపరచలేదు ఇంతదాకా. உலகத்தில் உள்ள சகல மார்க்க புத்தகங்களிலும் இல்லாத ஒரு வார்த்தை இந்த ரட்சிப்பு அல்லது சால்வேஷன் என்று சொல்லப்படுவது பரிசுத்த வேதாகமத்தில் மாத்திரம்தான் இருக்கிறது. ఈ లోకంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నా దాంట్లో దేంట్లో కూడా రక్షింపు అన్న ఒక మాట ఇవ్వబడినట్టు మనకు తెలియదు. దాని గురించి మీరు ఎవరు వివరించినట్టు మనకు ఇంతదాకా ఎవరు చెప్పలేదు. இழந்து போன மக்களை தேடவும் அவர்களை ரட்சிக்கவும் இயேசு கிறிஸ்து உலகத்திற்கு வந்தார். ఎవరు తొలగిపోయి ఉన్న జనులను రక్షించేదానికి ఆయన ప్రభువునందు మళ్ళీ వాళ్ళని చెంత చేర్చుకునే దానికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. நீங்கள் இந்த காலவேளையில் பலவீனத்தினால் பாதிக்கப்பட்டிருக்கிறீர்களா? ఈ ప్రొద్దుటి వేళ మీరు ఏమైనా బలహీనతతో బాధపడుతున్నారా? யாராலும் நேசிக்கப்படாத ஒரு நபராக இருக்கிறீர்களா? ఎవరు మిమ్మల్ని ప్రేమించలేనంత ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నారా? உலகத்தில் யாராலும் தேடப்படாத ஒரு நபராக இருக்கிறீர்களா? ఎవరు మిమ్మల్ని వెతకట్లేదా? யாராலும் அக்கறைப்படாத மக்களாக இருக்கிறீர்களா? ఎవరు మీ గురించి సహానుభూతి చూడకుండా ఉన్నారా? பலவீனராக இருக்கிறீர்களா? బలహీనతతో ఉన్నారా? எளியவராக இருக்கிறீர்களா? చాలా బీదగా ఉన్నారా? யாருக்கும் தேவையில்லாத ஒரு நபராக இருக்கிறீர்களா? ఎవరికి మీరు అక్కర్లేని వారుగా ఉన్నారా? உங்களை தேடி இயேசு கிறிஸ்து வந்திருக்கிறார். మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడని సంతోషం. உங்களை அவர் பெரிய மனிதர் என்று கருதுகிறார். ఆయన మిమ్మల్ని ఒక పెద్ద మనిషిగా అనుకుంటున్నాడు. உங்களை ஒரு முக்கியமான நபராக நினைக்கிறார். మిమ్మల్ని ఒక ముఖ్యమైన మనిషిగా ఆయన తలుస్తున్నాడు. ஒரு கட்டிட சாலையிலே தள்ளப்பட்ட ஒரு கல் மூளைக்கல்லாவது போல
தள்ளப்பட்ட உங்களை கொண்டு ஒரு மூலைக்கல்லாக வைத்து உங்களை மூலமாக ஏதோ ஒரு பெரிய காரியத்தை செய்ய போறார். ఎవరు వద్దనుకున్న ఒక చోట ఒక బిల్డింగ్ కడుతున్నారంటే అక్కడ వద్దనుకున్న ఒక రాయిని తీసి దాన్ని తీసుకొచ్చి ఒక ముఖ్యమైన ఒక రాయిగా ఫౌండేషన్గా పెట్టి దాని మీద ఒక పెద్ద కట్టడం కట్టాలని ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని ఉపయోగించాలని చూస్తున్నాడు. உங்களுக்கு பிரசங்கிக்கிற நானும் கூட வேண்டாத கல் என்று தள்ளப்பட்ட ஒரு நபர் என்னை ஆண்டவர் எடுத்து மூலைக்கல்லாக வைத்து இவ்வளவு பெரிய ஊழியத்தை நிறுவியுள்ளார். నన్ను కూడా నేను కూడా మీలాగానే ఒక వద్దు అని అనుకున్న తోసివేయబడిన ఒక రాయిగా ఉన్నాను. కానీ ఈరోజు ప్రభు యేసుక్రీస్తు నన్ను తీసుకొని వచ్చి నేను ఒక సంఘానికి కాపరిగా మారి నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు సేవకును సేవ చేసేదానికి నన్ను ఆశీర్వదించాడు. బలహీనరాக இருக்கிற உங்களை, బలహీనతతో ఉన్న మిమ్మల్ని, எளியவராக இருக்கிற உங்களை, బీదగా ఉన్న మిమ్మల్ని, உதவாத కల్లాக இருக்கிற உங்களை, మీరు దేనికి పనికిరారు అన్న ఒక రాయిలాగా ఉన్నారేమో ஆண்டவர் இன்றைக்கு கையில் எடுத்து ஆசீர்வதிக்கிறார். ఈ రోజు ప్రభు తన చేతిలో తీసి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. நாங்களெல்லாம் அப்படி ஆசீர்வதிக்கப்பட்டவர்கள் தான். మేమందరం అలా ఆశీర్వదించబడిన వాళ్ళమే. வேண்டாம் என்று தள்ளப்பட்டவர்கள், వద్దు అని అనుకున్న వాళ్ళము, உதவாத கல் என்று தள்ளப்பட்டவர்கள், మేము దేనికి పనికిరాము అని అనుకున్న రాయి, மந்த அறிவுள்ளவர்கள் என்று தள்ளப்பட்டவர்கள், మేము బుద్ధిహీనులుగా ఉన్నవాళ్ళు, இவளால் எந்த பிரயோஜனமும் இல்லை என்று தள்ளப்பட்டவர்கள், వీరి వల్ల ఏ ప్రయోజనము లేదు వద్దు అని అనుకున్న వాళ్ళము. எங்களை ஆண்டவர் கரம் எடுத்து தூக்கி நிறுத்தி இருக்கிறார். కానీ ప్రభు యేసుక్రీస్తు మా చేతిని పట్టి లేపి మమ్మల్ని ఈ రోజు నిలబెట్టాడు. அதே ஆண்டவர் உங்களுக்கு இன்றைக்கு இறங்குவதற்கு வந்திருக்கிறார். అదే యేసు ప్రభు మీకోసం కూడా మీకు సహకారం చేసేదానికి వచ్చాడు. உங்கள் ஆவி உடல் பொருளத்தனையும் ஆண்டவருக்கு ஒப்பு கொடுங்கள். మీ శరీరము, మీ ఆత్మ అన్నిటినీ ఆయనకి మీరు అప్పగించండి. அவருடைய பாதுகாப்புக்கு வாருங்கள். ఆయన రక్షణ కాపుదలలోకి రండి. உலகத்தில் எல்லாவற்றையும் இழந்தாலும், లోక ప్రకారంగా మీరు అన్నిటినీ కోల్పోయినా உங்கள் எதிர்காலத்தை இழக்கவில்லை. మీ భవిష్యత్తును మటుకు మీరు కోల్పోలేదు. இந்த நாள் உங்களுக்கு முன்னாலே இருக்கிறது. ఈ రోజు మీకు ముందుగా ఉంది. உங்களுக்கு நாளை என்று ஒன்று இருக்கிறது. రేపు అనే ఒక రోజు కూడా మీ ముందుంది. உங்களுக்கு ஒரு நல்ல எதிர்காலம் இருக்கிறது. మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. ஆண்டவர் உங்களை இன்றைக்கு ரட்சித்து காப்பார். ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించి ఈ రోజు కాపాడు. இயேசு கிறிஸ்துவை அண்டிக் கொள்ளுங்கள். ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు ఆనుకొని ఉండండి. அவரோடு நெருங்கி வாழுங்கள். ఆయనతో సమీపంగా జీవించండి. அவர் உங்களை ஆசீர்வதிப்பார். ఆయన తప్పకుండా మిమ్మల్ని அவர் உங்களை காப்பார். ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. சுகபலன் தீர்க்காயுசை கொடுப்பார். మీకు సుఖాన్ని, బలాన్ని, దీర్ఘాయుష్ని ఇస్తాడు. நான் உங்களுக்காக ஜெபம் பண்ணுகிறேன். నేను మీకోసం ప్రార్థన చేయని. எங்கள் நேச பிதாவே உமக்கு நன்றி செலுத்துகிறோம். ప్రియ తండ్రి మీకు వందనాలు, స్తుతులు నాయనా. எங்களுக்கு முன்னாலே இருக்கிற ஆயிரக்கணக்கான எங்கள் அன்பு சகோதர சகோதரிகளை உம்முடைய கிருபாசன தண்டையில் இந்த காலை வேளையில கொண்டு வருகிறோம். నా ముందు కూర్చున్న వేలాది మంది అందరినీ మీ కృపాసనానికి దగ్గర తీసుకొస్తున్నాను నాయన. இவர்கள் அநேகர் மிகுந்த பிரயாசத்தின் மத்தியில் வாழ்கிறார்கள். వీరందరూ ఎన్నో కష్టార్జితంలో వాళ్ళ జీవితం, அநேகர் வியாதிகளினாலே பாதிக்கப்பட்டிருக்கிறார்கள். చాలా మంది అనారోగ్యంతో పీడింపబడ్డారు. அநேகர் சொல்ல முடியாத பிரச்சனைகளுக்குள்ளாக தவித்துக் கொண்டிருக்கிறார்கள். ఎంతో మంది బయట చెప్పలేనంత కష్టం. நீர் இவருடைய கூக்குரலை கேட்பீராக. మీరు వీళ్ళ మాటని వినండి. இவருடைய ஜெபத்தை கேட்பீராக. వాళ్ళ మొరని వినండి తండ్రి. நாங்கள் உம்முடைய ஊழியக்கால் இருந்த மக்களை ஆசீர்வதிக்கிறோம். మేమందరం మీ సేవకుడుగా నిలబడి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాం. நாங்கள் சொல்லி இருக்கிற அந்த ஆசீர்வாதங்கள் இந்த மக்களுடைய தலையின் மேல் வல்லமை இறங்குவதாக. మేము ఈ రోజు చెప్పిన అన్ని ఆశీర్వాదాలు వాళ్ళ మీద వచ్చి పొరలని నాయన. வாழ்க்கையில் எந்தெந்த இடங்களில் கட்டுப்படுத்தப்பட்டிருக்கிறார்களோ அந்த இடங்களில் இவர்களை விடுதலை பண்ணுவீராக. వీళ్ళు ఎక్కడంతా వాళ్ళ జీవితాల్లో కట్టబడి ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళని విడుదల చేయండి నాయన. இவர்களை ரட்சிப்பீராக. వాళ్ళని రక్షించండి తండ్రి. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. ప్రభువైన యేసుక్రీస్తు నామం నందున వేడుకుంటున్నాను నాయన. ஆமென் ஆமென். நான் நிற்கும் பூமி நிலை குலைந்து அழிந்தாலும் என் நம்பிக்கையின் அஸ்திபாரம் அசைந்தாலும் நான் நம்புவதற்கு ஒன்றும் இல்லை என்றாலும் நான் நம்புவதற்கு ஒன்றும் இல்லை என்றாலும் நம்புவேன் என் இயேசு ஒருவரை. நம்புவேன் என் இயேசு ஒருவரை. நான் நிற்கும் பூமி நிலை குலைந்து அழிந்தாலும்
என் நம்பிக்கையின் அஸ்திபாரம் அசைந்தாலும் நான் நம்புவதற்கு ஒன்றும் இல்லை என்றாலும் நம்புவேன் என் இயேசு ஒருவரை, நம்புவேன் என் இயேசு ஒருவரை. His Call Ministries, 10 Muhammad Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepauk, Chennai 600005, India. Phone 9144-2852-8282. Mobile phone and WhatsApp 919841271858. Email sam@echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.